అది అసత్యం అని తెలిస్తే ఆ పక్క ఎందుకు వెళ్తారమ్మా ఎవరన్నాను? వెళ్ళరు. ఇంకా వెళ్ళదన్నమాట ఆ మనసు. ఎక్కడుంది? ఇంకో సత్యం దొరికింది, అమృతం దొరికింది దానికి. ఉమ్, ఆ యొక్క సీక్రెట్ చెప్పారు గురువులు అయ్యింది శాస్త్రాల ద్వారాను. అందుకు నీ పక్కకి తిరిగిపోయింది మాట, అర్థమైంది దానికి. అంతర్ముఖమైంది. అంటే పరమార్థ తత్వాన్ని గ్రహించినటువంటి బుద్ధి, ఉమ్, ఒక తిరబుద్ధి వచ్చింది దానికి. ఇంకా బుద్ధి చలించట్లేదు, విషయాల వైపుకి వెళ్ళదు. నాకు తెలుసులే వాటి గొడవ, అవి మోసం చేస్తూ ఇప్పుడు దాకా మోసపోయాను నేను వాటిల్లో పడి. ఇంకా నేను భ్రమించేది లేదు, ఆ పక్కకి వెళ్ళేది లేదు. ఉమ్, వెళ్ళొద్దని కూడా చెప్తాడు ఇతను అందరినీ వెళుతుంటే. అతను వెళ్ళడు, ఎవరన్నా వెళ్తే వెళ్ళొద్దని చెప్తాడు. వెళ్ళొద్దు. ఉం? ఒకవేళ వెళితే వెళ్ళండి. అర్జునుడు ఎలాగొస్తాడో పద్మవ్యూహంలోంచి అలా వచ్చే నేర్ప సంపాదించండి. అభిమన్యులాగా అందులో వెళ్ళి చచ్చిపోకండి. అందుకని అంటాడు యోగులు, ఈ జ్ఞానులు శరీరంలో ఉంటారు, ఉమ్, ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసుకుని ఉంటారు, ఉమ్, అంటుకోకుండా ఉంటారు. తామరాకును నీరంటున్నట్లు ఈ ఉమ్, జ్ఞానులు సంసారం యందు ఉంటారు, ఉమ్, ఉండి లేకుండా ఉంటారు. ఉంటారు లేకుండా ఉంటారు అన్నమాట. ఉండి ఆ, లేకుండా ఉంటారు. ఈ అజ్ఞానం లేకుండా ఉంటారు. పాపం ఏదో రకంగా అంటించుకుంటారు. పిల్లలు మంచి డ్రెస్ వేసుకుని ఏం చేస్తారు? మురికి అంటించుకుంటారు. ఆ, పెద్దవాళ్ళు మంచి డ్రెస్ వేసుకుని బయటకు వచ్చి ఏం చేస్తారు? జాగ్రత్తగా ఉంటారు అండి. జాగ్రత్తగా ఉంటారు. జ్ఞానులను పిల్లలకి వచ్చే అజ్ఞానులకి తేడా ఇదే. ఉమ్, వీళ్ళు వస్తారు, ఈ దేహంలో ఉంటారు. మనం ఈ జ్ఞానం ఎలాగా దేహంలో లేకపోతే ఇంద్రియాల్లో లేకపోతే ఈ జ్ఞానం మనకి ఎలా వస్తుంది? ఈ జ్ఞానం కూడా దేహం ద్వారానే వస్తుంది మనకి. దీనికి జ్ఞానం ఉంది, ఈ దేహంలో అజ్ఞానం కలిసి ఉన్నాయి. ఉమ్, అంశ పాలు నీళ్లు కలిసి ఉంటే పాలును గ్రహించి నీళ్ళని నీళ్ళను విడిచిపెట్టినట్టు ఈ యోగులు పరమహంసలాగా అయ్యి జ్ఞానానికి. విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టేసి ఆత్మను గ్రహిస్తారు. ఇక్కడ మరి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సంస్కారంలో ఉండడం కాదు దోషం. ఉమ్, ఉండాలి, సాక్షిభూతంగా ఉండాలి. అది సాత్వం నుండి దాన్ని అంటించుకోకుండా ప్రవర్తించే పద్మవ్యూహంలో అర్జునుడు ఎలాగైతే చేసి తప్పించుకుంటాడో అలా ఉమ్. నేర్చుకోవాలి. అదే నేర్పడటానికి యోగం అంటే. తాత్పర్యం 10వ. ఎవడు తాను చేయు కర్మలను పరమాత్మ కర్పించి సంగమును అంటే ఆసక్తిని విడిచి వేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిచే అంటబడనట్లు పాపముచే అంటబడకుండును. అంటే ఎవడు తాను చేయు కర్మలను పరమాత్మ కర్పించి, ఉమ్, అంటే కర్తృత్వం లేకుండా ఆసక్తి లేకుండా చేయవలసి తన విద్యుత్ కర్మలు చేస్తూ ఈశ్వరార్పణం అంటాడు. నా చేత ఈశ్వరుడు చేయించాడు. ఈశ్వరార్పణం అంటే ఏంటి? నేను కాదు కర్త, నా చేత నేను నిమిత్త మాత్రుడను, నా చేత ఈశ్వరుడు చెప్పిస్తున్నాడు, నా చేత ఈశ్వరుడు చదివిస్తున్నాడు, నా చేత ఈశ్వరుడు ఈ పని చేస్తున్నాడు అని చెప్పేసి కర్తృత్వం పెట్టుకోవడమాట. అట్టివాడు తామరాకు నీటిచే అంటబడినట్లు పాపమును. పాపముచే అంటబడకుండును. అంటే ఆత్మస్థితిలో ఉన్నాడు మాట. ఆత్మస్థితిలో ఉంటే శరీరం కాదు అన్ని దోషాలు అనుకుంటాయి. ఇతనికి ఎప్పుడైతే శరీరం నేను కాదనుకున్నటువంటి స్థితిలో ఉన్నాడు ఏమంటుకో. నిష్కామ కర్మ అంటే యోగులు చిత్తశుద్ధి కొరకై ఫలాసక్తిని విడిచి శరీరము చేతను మనస్సు చేతను బుద్ధి చేతను అభిమానము లేని వట్టి ఇంద్రియముల చేతను కర్మలను చేయుచున్నారు. అంటే అభిమానము లేని ఒట్టి ఇంద్రియముల చేతను. ఉమ్, చూస్తాడు, చూసి చూడనట్టుగా ఉంటాడు. తాగుతాడు, తాకినట్టుగా ఉంటాడు. తింటాడు, తిన్నట్టుగా ఉంటాడు. అంటే ఏంటి? అందల విషయాల్ని ఆస్వాదించడు ఈ అజ్ఞానిలాగా. ఏదో ఆకలి తీర్చుకోవడానికి తింటాడు. ఉమ్, అందుకని బతకడానికి తింటాడు కానీ తినడానికి బతకడు యోగి, జ్ఞాని. ఉమ్. మరి అయితే అజ్ఞానులు అయితే ఏంటంటే తినడానికే బతుకుతారు కేవలం. తర్వాత 12వ తాత్పర్యం. యోగయుక్తుడు అంటే నిష్కామ కర్మయోగి కర్మల యొక్క ఫలమును విడిచిపెట్టి చిత్తశుద్ధి వలన అంటే ఆత్మనిష్ట సంబంధమైన శాశ్వతమగు శాంతిని పొందుచున్నాడు. యోగయుక్తుడు కానివాడు అంటే ఫలాపేక్షతో కర్మలను చేయువాడు ఆశచే ప్రేరితుడై కర్మఫలమంద ఆసక్తి కలిగి బద్ధుడగుచున్నాడు. బద్ధుడైపోతున్నాడు, బంధింపబడిపోతున్నాడు. ఎందుచేతంటే మీకు ఎప్పుడైతే సంకల్పం కోరిక కలిగిందో అప్పుడు బద్ధుడైపోతాడు. మళ్ళీ జన్మ రావాలి కదా సంకల్పం తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ దేవుడు రావాలి. ఆ కర్మకు వశుడైపోతాడు, మళ్ళీ బంధింపబడిపోతాడు. మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు, పోయినో తెలియదు. మేడమెట్లు మించి పైన పడేటువంటి బంతి
అలాగలా ఒక్కో మెట్టు దొల్లుకుంటా కిందకి పతనమైనట్టు ఈ సంకల్పం చేసినటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడు? కిందకి పోతాడు. ఉమ్, అంతకంతకు కిందకి వెళ్ళిపోతాడు. చిత్తం ఎక్కడికి వెళ్ళిపోద్దో అయినా లేదు. ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కించాలి చిత్తాన్ని ఇప్పుడు, ఉమ్, మనసుని. అప్పుడు పరమాత్మ యందు నిలపాలి దాన్ని, దోషాలని చెప్పాలి దాన్ని. పిల్లలకి పలానా చోటుకి వెళ్తానంటారు, పెద్దవాళ్ళు ఏం చెప్తారు? అక్కడికి వెళ్ళకూడదమ్మా, అక్కడికి వెళ్తే ఇబ్బందులు ఉంటాయి, ఇలాంటివి ఉంటది అని చెప్తారు కదా. భయం పుట్టించాలి వాళ్ళకి. అలాగే ఇక్కడ కూడాను అజ్ఞానం చెప్పిన చిత్తం ఏం చేస్తుందంటే ఆ విషయాల వైపుకే వెళతా ఉంటాం. అప్పుడు జ్ఞానం బుద్ధి ద్వారా ఏం చెప్పాలి? దాన్ని నిరోధించి నెమ్మదిగా బుజ్జగించి ఆత్మయందు స్థాపించాలి. అదే యోగ సాధన, అదే మెడిటేషన్,